హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈ గార్డెన్ మీరు చూస్తుంటే ఇది వేసవికాలంలో గార్డెన్ లా ఉందా, లేకపోతే మామూలు ఆల్ టైమ్ ఎలా ఉంటుందో, ఐ మీన్ వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో అలాగే ఉందా అనేది మీ కామెంట్లు మటుకు తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, వేసవకాలం చాలా మంది గార్డెనింగ్ ఆపేద్దాం అనుకుంటారు, కొంచెం రెస్ట్ ఇద్దాం అనుకుంటారు. కానీ మనం చేయాల్సింది గార్డెనింగ్ మటుకు సమ్మర్ సీజన్లోనే. సమ్మర్ సీజన్లో మనం గార్డెనింగ్ మంచిగా చేయాలంటే ఏమేమి చేయాలన్నది మీకు టిప్స్ ఇక్కడ ఇస్తాను. ఎందుకంటే సమ్మర్లో మీకు పెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చక్కగా చేయొచ్చు. ముఖ్యంగా నేను గమనించిన మార్పు ఏంటంటే, ఈ షేడ్ నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను విత్ ప్రూఫ్ చెప్తున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా కూడా షేడ్ నెట్ అయితే వేస్తానే వస్తున్నాను. షేడ్ నెట్ వేయడం వల్ల ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మా జయమ్మ వచ్చింది, చాలా రోజుల తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తప్పిపోయింది. మళ్ళీ ఎక్కడ తప్పిపోయాయి జయమ్మ? మళ్ళీ ప్రకటన ఇచ్చాం, ప్రకటన ఇస్తే మళ్ళీ బయలుదేరి వచ్చింది మాట. యాడు చూసుకుని వచ్చిందంట, తప్పిపోయింది కనబడట్లేదంటే మళ్ళీ వచ్చింది జయమ్మ. అయితే మీకు చెప్తున్నాను ఏంటంటే, గమనించిన మార్పు మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, పీనట్ బటరు ఇలా బంచెస్ కింద ఐ థింక్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పొచ్చు. మనం అన్ని ఫ్లవర్స్ వేసింది, కాకపోతే కాయలు మటుకు రాలేదు. షేడ్ నెట్ వేసిన తర్వాత మీరు పిండి కనబడుతున్నదండి అక్కడ, ఇప్పుడు వచ్చిన మటుకు బ్లూమింగ్ కూడా అప్పుడు ఫుల్గా బ్లూమింగ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, చక్కగా పువ్వు విడిచి కాయ కింద టర్న్ అవుతుంది అనమాట. ఇది షేడ్ నెట్ వల్లనే జరిగిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అలాగే ఎండాకాలంలో మీరు ఖచ్చితంగా వాటరింగ్ అనేది అంటే నేను షేడ్ నెట్ ఉంది కాబట్టి ఒకటేసారి ఇస్తున్నాను. అలాగే మీరు 10 daysకి ఒకసారి అలోవెరా లిక్విడ్ అయితే మొక్కలకి ఇవ్వండి. ఇది అలోవెరా ప్లాంట్. దీన్ని 1 inch పీసెస్ కింద మీరు చేసుకుని లీటర్కి 10 ముక్కలు రావాలన్నమాట, 1 inchవి. అలా ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లు చేసుకుని చక్కగా దాన్ని ఒక 5 hours అయితే మీరు నానబెట్టి 1:1 రేషియోలో మొక్కలకైతే పోయండి. చనిపోతున్న మొక్కలు కూడా చక్కగా బ్రతుకుతాయి అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కోతులు రాకుండా కూడా నెట్ వేసుకున్నాను కాబట్టి ఇలా నేను ఇన్ని పళ్ళుతో మీకు చూపించగలుగుతున్నాను మొక్కల్ని. ఇది చూసారు కదా, ఇది యాపిల్ బేర్ మొక్క. యాపిల్ బేర్ ఇది. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అన్నీ కూడా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అన్నీ కూడా ఫ్లవరింగ్తో ఉన్నాయండి, ఫుల్ బ్లూమింగ్. ఈ చెట్టుకాయలు అయితే నాకు తెలిసి నేను ఒక్కటి కూడా తిన్నానో తినలేదో గుర్తులేదు అన్నమాట. అసలు అన్నీ వచ్చినట్టు తినేసివ్వండి కోతులు, చాలా బాధ అనిపించేది. ఇప్పుడు చూడండి, చక్కగా చిన్న చిన్న పిందెలు, ఫ్లవరింగ్, అన్ని ప్లాంట్స్ అలాగే ఉన్నాయి. ఈ యాపిల్ బేర్కి ఇప్పుడే మొగ్గలు అయితే మొదలయ్యాయి అన్నమాట. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా మ్యాక్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇవ్వండి ఫ్రెండ్స్, సాలిడ్ కాకుండా. ఇదిగో ఇది నిమ్మ. నేను చేసిన మంచి పని మీకు చెప్తాను. సమ్మర్ రాకముందరే సాలిడ్ ఫెర్టిలైజర్స్ చాలా చక్కగా ఇచ్చేస్తారన్నమాట వీటికి. ఇందులో మట్టి చూడండి ఎంత లోతుకుంది, 20 లీటర్ల బకెట్లో. ఇందులో ఉన్న నిమ్మ మొక్క, ఇదంతా ఈ మొక్కదే. చూసారా ఎన్ని పిందెలు, ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇంకా రైన్స్ వస్తే అంటే కొంచెం మే ఎండింగ్, జూన్ నుంచి మనకి ఇవి ఉంటాయి కదా, మన డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఈరోజు ఈ టిప్స్ అన్ని కట్ చేపించేసి వీటికి బోన్ మీల్ అలాంటి సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేస్తున్నాం. అప్పటికి దానికి బలం చాలా ఎక్కువ ఉంటుంది. రాక్ ఫాస్ఫేట్ అలాంటివి ఇస్తున్నాము. ఇది ఇలాంటివి ఇవ్వడం వల్లే ఫస్ట్ టైం నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు మీకు నేను దానిమ్మ మన గార్డెన్లో చూపించలేదు కదా ఎలీస్ వరల్డ్లో. ఇక్కడ నుంచి దానిమ్మ కూడా చూపించగలుగుతాను. అలాగే ఇది ఇంకొక దానిమ్మ. ఈ దానిమ్మ కూడా చూడండి ఎంత ఫ్లవరింగ్ ఉందో. మరి ఎన్ని కాయలు నిలబడతాయో మరి చూడాలి. ఈ చెట్టు పెట్టినప్పుడు ఒక్కసారి 2 కాయలు కోసాము అంతే. ఆ తర్వాత అలా ఉంది అంతే, నామకే వస్తే. కానీ ఇప్పుడు పాపం మనం ఇచ్చే ఫర్టిలైజర్స్, అదేవిధంగా మన సాయిల్ మిక్స్ మార్చిన తర్వాత, చాలా ఎలీస్ వరల్డ్ సాయిల్ మిక్స్ వేసిన తర్వాత ఇంత అద్భుతాలు అయితే జరుగుతున్నాయని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. అలాగే మీరు మొక్కలకి మల్చింగ్ అనేది కూడా చాలా అవసరం అండి. మల్చింగ్ పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా మీరు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, టైం టు టైం ఫెర్టిలైజర్ అయితే ఇస్తారు. వాటరింగ్ కూడా మీరు చూసుకోండి, 1 time సరిపోతుందా, 2 సార్లు ఇవ్వాలా అనేది మీరు టెస్ట్ చేసుకుని అయితే ఇచ్చుకోండి. ఇంకా కొన్ని మొక్కలు షేడ్ నెట్లో లేకపోతే వాటికి నేను ఎలా చేశానో కూడా అది కూడా చూపిస్తాను చూడండి.
చూడండి ఇలా మెట్ల వెంబడి నేను ఇలా మందార మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఇవి పూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మా చోటు కూడా వస్తున్నాడు. వెల్కమ్ చోటు, వెల్కమ్. దా 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 రా. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను కదా, దీన్ని ఇలా వేసేస్తాను అనమాట. వీటికి ఎండ తగలకుండా ఇలా కప్పేస్తాను. అలా మేము షేడ్ నెట్ పెట్టుకోలేము, మా బడ్జెట్ సరిపోదు అనుకునే వాళ్ళు కానీ, లేకపోతే మాకు కొన్ని మొక్కలైనా ఉన్నాయండి షేడ్ నెట్ అవసరం లేదనుకునే వాళ్ళు కానీ ఇలాంటి షేడ్ నెట్ కొనుక్కొని కప్పుకోవచ్చు. లేదా మీ దగ్గర ఉన్న పాత చీరలు చున్నీలు కూడా వాటి మీద కప్పితే చక్కగా అంటే చక్కగా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఇగో మా మల్లె మొక్క చూపించిన, చూడండి ఎన్ని పువ్వులు పూసిందో మల్లె, చాలా అందంగా ఉంది. ఇంకా ఇలాంటి జాగ్రత్తలు మీరు పాటిస్తే ప్రూనింగ్ అలాంటివన్నీ చేయకుండా ఉండాలి. ఇప్పుడు ప్రూనింగ్ ఏమాత్రం చెయ్యొద్దు. అలాగే వేడి కలిగించే ఫెర్టిలైజర్స్ మటుకు ఇవ్వకండి. ఎక్కువగా అలోవెరా ఒకటి, ఓడబ్ల్యూడిసి ఇలాంటి వాటిని ఇచ్చుకుంటూ ఉండండి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. మొక్కలుకి ఒక్కొక్కసారి ఓడబ్ల్యూడిసి స్ప్రే కూడా చేయండి మొక్కల మీద, చాలా పచ్చగా ఉంటాయి. ఇది చూడండి మా సూర్యనం చెర్రీలు అయితే ఫస్ట్ టైం నాకు ఇన్ని కాయడం అయితే ఈ మొక్క చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇందాకనే కోసుకుని తినేసాను, ఇంకా ఒకటి ఇక్కడ ఉండిపోయి చూసుకోలేదు. ఇది కూడా తినేయచ్చు. సపోటాలు కూడా చాలా బాగున్నాయి. గ్రీన్ లాంగ్ మల్బరీలు అన్నీ బాగున్నాయి. చూడండి మొక్కలు, జామ మొక్కలు మ్యాక్సిమం, జామ ఒకటి, వాటర్ యాపిల్ ఒకటి ఈ ఎండల్ని ఎక్కువ తట్టుకోలేవు, ఇలా అయిపోతూ ఉంటాయి. వీటికి మటుకు ఖచ్చితంగా అలోవెరా లిక్విడ్ ఇవ్వాలి. వీటికి ఈరోజు అలోవెరా లిక్విడ్ ఇప్పిస్తాను ఈ మొక్కలకి. గార్డెన్ ఎలా ఉంది, బాగుందా? మీ గార్డెన్ ఎలా ఉందో కూడా చెప్పండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఎండాకాలంలో ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. ఇంకో రాఖీ ఫ్లవర్స్ అవి కూడా మంచిగా పోస్తున్నాయి. మరి ఫ్రీ సీడ్స్ గివి అవి కూడా పెడదాం అనుకుంటున్నాను. ప్యాకింగ్ అయిపోయాక పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వీడియో పెడితే ఎప్పుడు ఇస్తారంటే పాపం నాకు లేట్ అయిపోయిన కొద్ది బాధ అనిపిస్తున్నది. సో ఫస్ట్ మేము ప్యాకింగ్ చేసేసుకుని కవర్లన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత మీకు ఫ్రీ సీడ్స్ గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తాను. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్. జయమ్మ బాయ్ చెప్పే. బాయ్.